కౌశిక్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా దాన నాగేందర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ముందస్తుగానే అందరికన్నా ముందుగా నేను వస్తున్నానని చెప్పేసి రావడం జరిగింది. అదే కాకుండా మీరు చూసి ఎలక్షన్ల కోడ్ వచ్చే వరకు మా ప్రభుత్వం ఓన్లీ 100 రోజుల పరిపాలన మీద దృష్టి పెట్టి మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది తప్ప మేము ఎలక్షన్ల ముందు వేరే విధంగా ఎలక్షన్ల తర్వాత వేరే విధంగా ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుంటి సాగులు చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయాలు చేయలేదు. ఎలక్షన్ల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు. మరి మేము ఎలక్షన్ రాజకీయాలు చేయకపోతే ఏమైనా చేతుకట్టుకుని కూర్చోవాలా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులాగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు జీరుస్తూ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని పంపుతూ దేశవ్యాప్తంగా 5,000 కేసులు పెట్టిస్తూ భారతీయ జనతా పార్టీలోకి పోయిన తర్వాత పునితులయ్యే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. మీరు చూడండి, సుజనా చౌదరి గారి మీద ఈడీ కేసు అయింది, సీఎం రమేష్ గారి మీద ఈడీ కేసు అయింది, హేమంత్ బిశ్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రి గారు ఈడీ కేసు అయింది. వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత కేసులు ఏమేమి తెలియదు. అదే కాకుండా ఎన్సీపీలో ఉన్నప్పుడు అజిత్ పవార్ గారి మీద కూడా కేసు అయింది. కానీ వారిని అత్యంత అవినీతి పరుడు 80,000 కోట్ల స్కామ్ చేసిండు. వృద్ధి చేయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వారిని జైన్ చేసుకుని ఆర్థిక శాఖ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాళ్ళ గెలువలు ముఖ్యంగానే చాలా స్పష్టం. వాళ్ళు 3వ సారి అధికారం రావాలనే ఆకాంక్షతో ముందు పోతా ఉన్నారు. అదే కాకుండా కుటుంబ పార్టీలు అని చెప్పారు కదా, వీళ్ళే కుటుంబ పార్టీలు అన్నారు. వీళ్ళు ఏమన్నారు? కుటుంబ పార్టీలు అని చెప్పి జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు, కుటుంబ పార్టీలు అని చెప్పి టీడీతో పొత్తు పెట్టుకుంటారు, కుటుంబ పార్టీలు అని చెప్పేసి అకాలీతో పొత్తు పెట్టుకుంటారు, కుటుంబ పార్టీలు అని చెప్పి దినాకరంతో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా చెప్పేదానికి చేసేదానికి తేడా లేదని చాలా స్పష్టం. దానిలో భాగం మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి చిన్న పార్టీతో కూడా పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. ఎల్జేపీకి కుటుంబ పార్టీ కదా. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. మేము చెప్తున్నాం అదే కదా, భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాళ్ళు 3వ సారి అధికారం రావాలని ఆకాంక్ష తప్ప వాళ్ళకు విలువలు సిద్ధాంతం లేదని చాలా దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు తీసుకుంటున్న నాయకులు, ఇప్పుడు దానం నాగేందర్ అనే వ్యక్తిని చూస్తే అతను ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తారు అన్నది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అలా ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన నాయకుడు రేపొద్దున మీరు అధికారంలో నుంచి పోతే మీతో పాటు ఉంటారన్న నమ్మకం మీకు ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 28 వరకు మేము అధికారులు, 24 వరకు లేము. కానీ మా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నాయకులు ఉన్నారు మీరు చూసారు కదా. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయి 90 రోజులు అవుతుంది. 90 రోజులే చాలా మటాపంచలు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ 9 సంవత్సరాల కాలం పాటు నడిచింది. జాతీయ స్థాయిలో వారు రాజకీయాలు కలిసి చేశారు. తెలంగాణ రాష్ట్రం 8 స్థానాలు గెలిపించినా కూడా వీరు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని, అదే సిపిఐ పార్టీ నుంచి బీఎస్పీ నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేకుండా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రయత్నం చేశారు. పార్టీలోకి వస్తున్న నాయకులు దాని మీద మనం స్పెసిఫిక్ ఉందాం. మీ పార్టీలోకి వస్తున్న నాయకులు ఇవాళ వచ్చిన కారణం ఖచ్చితంగా అధికారం, దాంట్లో డౌట్ ఏం లేదు. అలాంటి అధికారం కోసం వస్తున్న నాయకులు రేపు వద్దున మీ దగ్గర అధికారం లేదు అనో, లేకపోతే ఇప్పటికే చాలా మంది ఊహాగానాలు ఏవో చేస్తున్నట్టుగా పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం మీరు వీళ్ళని తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చీలిక ఏర్పడే అవకాశం కూడా ఉంది అని కొంతమంది విశ్లేషణ వినిపిస్తున్నాయి. ఆ సందర్భంలో వీళ్ళు రావడం వల్ల మీకు ప్లస్ అవుతుంది అనుకుంటారు, మైనస్ అవుతుంది అనుకుంటారు? వారు వచ్చేవారు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలు గెలిపించారు కాబట్టి అట్లాంటి పడగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని కాపాడే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం అని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. మీరు చూస్తారు బీఆర్ఎస్ సంబంధించి ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దానిలో భాగంగా పార్టీలో చర్చించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. అంతకంటే పార్టీలు మారినాయన అంతకంటే తెలంగాణ మరి మీ పార్టీలో ఎవరు సార్? మీరు మాట్లాడితే నాకు అర్థం కాకూడదా? భారతీయ జనతా పార్టీ ఎవరు చెప్పు? మీ పార్టీ ఎవరు? కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ తప్ప మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చినారే కదా. మీరు మాట్లాడితే ఎట్లయితే మా పార్టీకి ఎవరు? మీరు ఎవరైనా డిసైడ్ చేసినాకే మా దగ్గర ఉన్నది మీకేం సంబంధం అంటున్నా? మా పార్టీలో ఎవరైనా తీసుకుంటాం మేము, మీకేం సంబంధం? అరే వస్తారండి, మీ పార్టీకి ఎవరు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి ఎవరైనా హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మరి పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత ఎవరు? మీరు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ సందర్భంగా వర్గీకరణ చేస్తారు, వర్గీకరణ చేయండి. మరి బీజేపీని ముఖ్యమంత్రి చేస్తాను, బీజేపీ చేయలేదు. మీరు ఎక్కడ మాట మీద ఉండేది? మీరు భారతీయ జనతా పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి బీజేపీ చేయలే, మహేష్ రెడ్డి గారు చేసింది. మరి మాట్లాడతారు, మీరు మాట ఇచ్చింది మీరే కదా. ముఖ్యమంత్రి చేస్తా చెప్పి మాట ఇచ్చింది మీరు, ఎస్సీ వర్గాలు చేస్తా చెప్పింది మీరు, విభజన హామీలు నెరవేర్చుకునే తాత్సారం చేసింది మీరు. మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు తెలంగాణలో. తెలంగాణ కనీసం నవోదయ స్కూల్ మీ కిషన్ రెడ్డి గారు మాట్లాడేది. మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఏం చేసి చెప్పండి మరి.